సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. యానిమల్ మూవీ 5వ రోజున కూడా ఏమాత్రం ఆగలేదు. ఇంట్రెస్టింగ్ అరాచకాన్ని కంటిన్యూ చేసింది. లిటరల్లీ ప్రపంచవ్యాప్తంగా యానిమల్ మూవీ ఆడుతున్న ప్రతి చోట బాక్స్ ఆఫీస్ దగ్గర వంగా మేనియా నడుస్తుంది. అది అన్బిలీవబుల్ క్రేజ్ అని చెప్పాలి. ఇలాంటి క్రేజీ సంచలనాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ కల్ట్ డైరెక్టర్ ప్రపంచవ్యాప్తంగా చూసుండలేదేమో. కల్ట్ డైరెక్టర్స్ అంటే మాక్సిమం ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. సో అలాంటి వాళ్ళ సినిమాలకి పేరు వచ్చినంత బాగా కలెక్షన్స్ రావు, రికార్డులు రావు. అంటే ప్రాఫిట్స్ వస్తాయి, కానీ మా సినిమాకి, సూపర్ స్టార్ సినిమాకి వచ్చినట్టు క్రేజీ కలెక్షన్స్, క్రేజీ రికార్డ్స్ అయితే రావు. ఆ పాయింట్ ని లెక్కలోకి తీసుకుని చూస్తే ఇండియన్ సినిమా చరిత్రలో కాదు, ప్రపంచ సినిమా చరిత్రలోనే కొత్త స్క్రిప్ట్ రాస్తుంది కలెక్షన్స్ కు సంబంధించి యానిమల్ మూవీ. రామ్ గోపాల్ వర్మ, శివ కొత్తగానే తీశారు. కాకపోతే ఆ సినిమా కొత్తగా తీసిన మాస్ కమర్షియల్ సినిమా. యానిమల్ మూవీ రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా మూవీ కాదు. మసాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కొత్తగా ఉన్నాయి. రెగ్యులర్ ఫార్మేట్ లో, ప్రేక్షకులకు తెలిసిన ఫార్మేట్ లో లేవు. వాటికి సంబంధించి కూడా కంప్లీట్ గా ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఓ డిఫరెంట్ అప్రోచ్ ఉంది, కంప్లీట్ గా కొత్త అప్రోచ్ ఉంది. అయినప్పటికీ ఆ కొత్తదనాన్ని ఈజీగా అడాప్ట్ చేసుకుని ఈ రకంగా కలెక్షన్స్, రికార్డ్స్ ఇచ్చి పారేయటం మాత్రం చిన్న విషయం కాదు, చాలా స్పెషల్ విషయం. చాలా వరకు ఉన్న రూల్స్ ని బ్రేక్ చేశాడు, కొత్త రూల్స్ ని తీసుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగ. వాటన్నిటిని స్మూత్ గా, ఈజీగా, సింపుల్ గా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం మాత్రం చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. మంగళవారం నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర యానిమల్ మూవీకి కనిపించిన ట్రెండ్ ని బట్టి చూస్తే ఆషామాషి బ్లాక్ బస్టర్ రన్ కాదు ఇది. ఇండస్ట్రీ హిట్ అనిపించుకునే బ్లాక్ బస్టర్ రన్. హిందీ సినిమా హిస్టరీలో ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్ల లిస్ట్ లో టాప్ 1 పొజిషన్ లో జవాన్ ఉంది, సెకండ్ పొజిషన్ లో పఠాన్ ఉంది. రేపు చూసుకుంటే ఫస్ట్ పొజిషన్ లో జవాన్ ఉంటది, రెండో పొజిషన్ లో యానిమల్ కనిపిస్తుంది. అలాంటి స్ట్రాంగ్ పొటెన్షియల్ బాక్స్ ఆఫీస్ రన్ నే కొనసాగిస్తుంది యానిమల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర. కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు, ఇది 3వ ఇండస్ట్రీ హిట్ 2023 సంవత్సరంలో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి. వర్కింగ్ డేస్ అయినప్పటికీ టికెట్ కౌంటర్స్ దగ్గర యానిమల్ మూవీ సూపర్ గా ట్రెండ్ అవుతుంది. ఏమన్నా రెస్పాన్స్ అసలు ఎక్సలెంట్ ఆక్యుపెన్సీస్, వండర్. అంతే వర్కింగ్ డేస్ లోనే ఈ రకంగా రెచ్చిపోతుంది సినిమా అంటే సెకండ్ వీకెండ్ లో నెక్స్ట్ లెవెల్ జాతర కనిపిస్తుందని అనుకోవచ్చు. అనుమానమే లేదు, సెకండ్ వీకెండ్ లో యానిమల్ మూవీ సరికొత్త రికార్డులు రిపోర్ట్ చేసే ఊపు మీదే కనిపిస్తా ఉంది. సో ఫుల్ రన్ లో 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రేస్ లో యానిమల్ ఉన్నాడు అనే క్లారిటీ తీసేసుకోవచ్చు. సినిమాకి ఎటు నుంచి చూసినా పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. నెగిటివ్ కామెంట్లు, నెగిటివ్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ అవి కూడా పాజిటివ్ గానే మారిపోయి సినిమాకి కలెక్షన్స్ గా మారిపోతున్నాయి. ఇక ఇన్సెక్యూరిటీని వదిలిపెట్టేయాలా, వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలా. ప్రేక్షకులు కూడా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సందీప్ రెడ్డి విజన్ ని అర్థం చేసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు, ఎంజాయ్ చేస్తున్నారు. నేనే చాలా రోజుల తర్వాత ఎక్కువ టైం తీసుకోకుండా థియేటర్ లో సినిమాని చూడటానికి మళ్ళీ వెళ్ళాను. ఇంకోసారి కూడా వెళ్ళాలనిపిస్తుంది. తర్వాత చాలా మందిని చూశాను, రిపీట్ గా వెళ్తున్నారు థియేటర్స్ కి సినిమాని చూడటానికి. ముందు ఒక ఫ్రెండ్ తో వెళ్తున్నారు, ఇంకో ఫ్రెండ్ చూడలేదంటే చూడకపోతే ఎలా రా చూద్దాం నేను కూడా వస్తా పదా అని మళ్ళీ వెళ్తున్నారు. అలాంటి సమ్మోహన మంత్రం వేసి పారేశాడు పబ్లిక్ మీద సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన సమ్మోహనానికి మైమరిచిపోయే రామ్ గోపాల్ వర్మ నిజాయితీగా సినిమాకు సంబంధించి, యానిమల్ మూవీకి సంబంధించి రివ్యూ చేశారు అని చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ అంతకుముందు పర్సనల్ ఇంటెన్షన్ తో అతిశయోక్తిగా చాలా సినిమాలకు సంబంధించి రివ్యూలు చేశారు. కానీ యానిమల్ మూవీకి సంబంధించి ఆయన రివ్యూ చేయడానికి రాసిన ప్రతి పదంలోనూ స్పష్టంగా నిజాయితీ కనిపించింది. అలాంటి నిజాయితీ నిజంగా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ని అనుభూతి చెందిన తర్వాతే వస్తది అని చెప్పొచ్చు. నేనైతే స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఫిల్మ్ మేకర్స్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, అందులోనూ డైరెక్టర్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా రికమెండ్ చేస్తున్నాను. యానిమల్ మూవీకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ గారు చేసిన రివ్యూని తప్పకుండా చదవండి. ట్విట్టర్ లో 3 పేజీల రివ్యూని పోస్ట్ చేశారు. అందులో ప్రతి లైన్ లోనూ ఇన్స్పైరింగ్ విశేషం ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు. రామ్ గోపాల్ వర్మ సందీప్ రెడ్డి వంగకి ఇచ్చిన అద్భుతమైన కితాబు ఏమిటి అంటే నిజమైన ఒరిజినల్ కళాకారుడు సందీప్ రెడ్డి వంగ అని. 100% కరెక్ట్. అది నిజమైన సినిమా కళాకారుడు సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగని ఎందుకు, మిగతా వాళ్ళు ఎందుకు నిజమైన కళాకారులు కాదు అంటే చాలా మంది
మంది ఫిల్మ్ మేకర్సే ఉంటారు, నిజమైన కళాకారులు ఎక్కడో గానీ తగలరు. ఏంటి మిగతా వాళ్ళకి సందీప్ రెడ్డి వంగకి తేడా అంటే సినిమా తీయటాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏదో రకంగా నేర్చుకోవాల్సిందే. ఆ నేర్చుకునే ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే చాలా మంది అనుకరించడాన్ని నేర్చుకుంటున్నారు, ఇంతకు ముందు చాలా మంది చేసేసిన విధానాన్ని అనుకరించడమే నేర్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళ నుండి ఒరిజినల్ కథలు రావు, ఒరిజినల్ సినిమాలు రావు, వాళ్ళు ఒరిజినల్ కళాకారులు అనిపించుకోలేరు. పద్ధతిని నేర్చుకోవాలి, ప్రాసెస్ ని అర్థం చేసుకోవాలి. సినిమా తీయటానికి వచ్చేప్పటికీ ఆలోచనలని కొత్తగా సినిమాగా ఆవిష్కరించాలి. ఆలోచనలు కొత్తగా ఎలా వస్తాయి అంటే వాస్తవాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మనుషుల్ని ఎంత డీప్ గా అర్థం చేసుకుంటున్నామో అనే దాన్ని బట్టి కొత్త ఆలోచనలు వస్తాయి. అబ్జర్వేషన్ లో ఉన్న వాస్తవాన్ని, నేర్చుకున్న జ్ఞానంలో ఉన్న వాస్తవాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఆవిష్కరించాలి అని ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా కొత్త ఆలోచనలు వస్తాయి. అవేంటి, అది ఎలాగా అని చాలా మంది కింద మీద పడిపోవచ్చు. కానీ సందీప్ రెడ్డి వంగ చాలా ఈజీగా, చాలా సింపుల్ గా వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నాడు. అందుకనే ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు. రియాలిటీని, వాస్తవాన్ని, నిజాన్ని గ్రహించడం మొదలు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చినప్పుడు సందీప్ రెడ్డి వంగ మాదిరి గుద్ది పడేస్తారు. నిజాయితీగా నిజాన్ని ఆవిష్కరించటమే సందీప్ రెడ్డి గొప్ప అని రామ్ గోపాల్ వర్మ కూడా సమర్థించారు. రామ్ గోపాల్ వర్మ ఇంకా వండర్ఫుల్ విశేషాలు చెప్పారు, కాకపోతే టైం ఇక్కడ సరిపోవటం లేదు. మరో వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం. కలెక్షన్స్ విషయానికి వస్తే సోమవారం నాడు ఇండియా వరకు హిందీ వెర్షన్ యానిమల్ మూవీ రిపోర్ట్ చేసిన కలెక్షన్స్ నెంబర్ ట్రేడ్ కి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే సోమవారం నాడు రిపోర్ట్ అయిన కలెక్షన్లతో పోల్చుకుని మంగళవారం నాడు వచ్చిన కలెక్షన్స్ చూస్తే డ్రాప్ 10% కంటే తక్కువ ఉంది. అన్బిలీవబుల్ వ్యవహారం ఇది అని షాక్ అయ్యి ఆ షాక్ ని సూపర్ గా ఎంజాయ్ చేస్తుంది హిందీ ట్రేడ్. 5వ రోజున అంటే మంగళవారం నాడు ఇండియా వరకు హిందీ వెర్షన్ యానిమల్ మూవీ 34 కోట్లకు పైన నెట్ వసూలు చేసింది. టోటల్ 5 రోజుల కలెక్షన్ల నెట్ ఇండియా వరకు హిందీ వెర్షన్ వరకే చూసుకుంటే 250 కోట్లు దాటింది. మిగతా వెర్షన్స్ లో వచ్చిన కలెక్షన్స్ ను కూడా కలుపుకుని చూస్తే ఇండియా వరకే 5 రోజుల్లో యానిమల్ మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన నెట్ 285 కోట్ల వరకు ఉంది. 2 తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే యానిమల్ మూవీకి ప్రాఫిట్స్ రన్ నడుస్తుంది. 5వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు 4 కోట్లకు పైన గ్రాస్, 2 కోట్లకు పైన షేర్ చూడటం జరిగింది. టోటల్ 5 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 25 కోట్లు దాటింది. గ్రాస్ నియర్లీ 50 కోట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ వరకు తుఫాన్ ప్రభావం కలెక్షన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. లేకపోతే జైలర్ రికార్డులన్నింటినీ 2 తెలుగు రాష్ట్రాల వరకు యానిమల్ తుడిచిపెట్టేసేవాడు. జైలర్ కి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ సూపర్ గా వచ్చింది. ఇక్కడ యూత్ మాత్రమే స్ట్రాంగ్ గా యానిమల్ మూవీని సపోర్ట్ చేస్తుంది. అయినప్పటికీ 25 కోట్లకు పైన షేర్ చూసింది అంటే చిన్న విషయం కాదు. ఏ సర్టిఫికెట్ ఉంది? ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ లేకుండానే సినిమా ఈ రకంగా రచ్చలేపుతుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా వచ్చున్నట్టయితే ఈజీగా 1500 కోట్ల గ్రాస్ పెట్టుండేది ఫుల్ రన్ లో. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో అన్ని వెర్షన్స్ లో కలిపి యానిమల్ మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ లో గ్రాస్ 480 కోట్లు దాటింది. బుధవారం నాడు రిపోర్ట్ అయ్యే కలెక్షన్లతో సినిమా గర్వంగా 500 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేస్తుంది. సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయిపోయే లోపు 750 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేయడం యానిమల్ మూవీ టార్గెట్ లానే కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఇంకా చూసుకుంటే డిసెంబర్ 7న నాని నటించిన హాయ్ నాన్న, డిసెంబర్ 8న నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఈ 2 సినిమాలు ఈ వీక్ రిలీజ్ వస్తున్నాయి. నాని హాయ్ నాన్న మూవీని చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేశాడు. కానీ సినిమా మీద పబ్లిక్ లో ఆసక్తి ఓ మాదిరిగా మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ అంత అగ్రెసివ్ గా నడవటం లేదు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాకి సంబంధించి కూడా దాదాపు ఇదే పరిస్థితి కనపడుతుంది. సినిమాకి ట్రైలర్ తోనూ టీజర్ తోనూ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. నితిన్ కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. రిలీజ్ ముందు అడ్వాన్స్ బుకింగ్స్ హడావుడి ఉండకపోయినా రిలీజ్ తర్వాత టాక్ బాగుండే సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని నాని కూడా దాదాపు అలాంటి కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాడు అని చెప్పాలి. రిలీజ్ తర్వాత సినిమాకి సంబంధించి చిన్నగానైనా పాజిటివ్ టాక్ వస్తే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా మీద చెప్పలేనంత ప్రేమని కురిపించేస్తారు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి అవసరమైన అన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పాప, ఫాదర్ డాటర్ సెంటిమెంట్, అలానే నాని మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్స్ మధ్యన లవ్ స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ అనే యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఆ పైన హెషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్, కథ బాగుంటే ఆ మ్యూజిక్ లో ఉన్న మ్యాజిక్ గట్టిగానే ఆడియన్స్ ని థియేటర్స్ కి పుల్ చేస్తుంది. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీలో పక్కా కమర్షియల్ ఫార్ములా ఎంటర్టైన్మెంట్ కనబడుతుంది. పోతే అది బాగా ఇష్టమైన ఎంటర్టైన్మెంట్ తెలుగు ప్రేక్షకులకి సరిగ్గా సినిమా చెప్పాలి అంటే
ఈజీగా హిట్ చేసేస్తారు. వకంత వంశీ అన్ని ఎలిమెంట్స్ ని ప్రాపర్ గా సెట్ చేసి వదిలిపెడితే సరదాగా హిట్ అయిపోద్ది సినిమా. చూడాలి మరి ఏం జరుగుతుందో. రెండు సినిమాలు బాగుండాలి. రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని ఈ వీకెండ్ లో సాలిడ్ గా ఎంటర్టైన్ చేయాలి. రెండు సినిమాలకి ఆల్ ద బెస్ట్. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.